హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. సో కలర్ఫుల్ శారీస్ అండి, బ్లూ అండ్ వైట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ తెప్పించాను మీషో నుంచి. ఆ కలర్స్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఎందుకు కలర్ఫుల్ అంటే జనరల్గా బ్లూ బాగుంటుంది, వైట్ బాగుంటుంది, రెండు పక్క పక్కన పెడితే కనుక డిఫరెంట్ శారీస్లలో చాలా కలర్ఫుల్గా అయితే కనుక కనపడుతున్నాయి అనేసి కలర్ఫుల్ శారీస్ అని చెప్పాను. బ్లూ లవర్స్కైనా వైట్ లవర్స్కైనా కానీ ఎక్సలెంట్ కలర్స్ అండి రెండు కూడా. సో స్టార్ట్ చేసైతే కనుక వన్ బై వన్ మీకు డీటెయిలింగ్ ఇచ్చేస్తా. ఏది నచ్చినా కానీ మీరు పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేవండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో నేను మీకు చెప్పేదే మన ఫాలోవర్స్కి అయితే తెలుసు ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానని. తప్పకుండా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి అండి. చలో స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ శారీ అండి, ఎంత బాగుంది కదా, ఇంక్ బ్లూలోనే డార్క్ కలర్ పైన మనకి ఈ గోటా మైకా ప్రింట్ అనేది వచ్చిందండి. సో ఇదైతే కనుక కడ్డీ బార్డర్ లాగా లెంత్ బార్డర్ అయితే కనుక తీసుకున్నారు. మంచి ఫ్లోయీ మెటీరియల్ పైన అయితే వచ్చింది. ఎవరైనా కావాలనుకుంటే కనుక బ్లూ కలర్ మీ ఒంటి పైన బాగా కనపడుతుంది అనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చండి. సో చాలా మంచి ప్యాటర్న్ ఇది, షిఫాన్ జార్జెట్స్లో అయితే కనుక వచ్చేసింది. పైన బార్డర్ అయితే కనుక మనకి చిన్న బార్డర్ తీసుకుని అయితే కనుక కింద వచ్చేసి మనకి ఇట్లాగా కడ్డీ బార్డర్ కాన్సెప్ట్లో అయితే కనుక గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్తో మనకి ఈ డిజైన్ అంతా కూడా హైలైట్ అయిందండి. సో మీకు శారీ మొత్తం ఇట్లాగే వస్తుంది. ఎవరికైతే ఒకవేళ బ్లూ కలర్స్ మీ ఒంటి పైన బాగా కనపడతాయి, మీ ఫేస్కి మంచి కళగా ఉంటాయని అనుకుంటే కనుక మీరు ఇలాంటి శారీస్ అయితే కనుక తీసుకోవచ్చు అండి. కలర్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంతకుముందు ఇలాంటి శారీస్ ప్లెయిన్లో చాలా కలర్స్ పైన వచ్చాయి. ఇప్పుడైతే కనుక ఇలా గోల్డ్ కలర్ ఈ మైకా ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అయితే కనుక మనకి ఇట్లాగా వీటిని కొత్తగా అయితే కనుక మార్కెట్లో లాంచ్ చేశారండి. షిఫాన్ జార్జెట్ శారీస్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఈజీ వాష్, ఈజీ మెయింటెనెన్స్. ప్రజెంట్ రైనీ సీజన్కి కూడా చాలా బాగా అయితే కనుక మీకు యూజ్ వస్తాయండి. ఇదైతే కనుక 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక వచ్చినటువంటి మన బ్లౌజ్ ఈ విధంగా బుటీ కాన్సెప్ట్లో తీసుకుని మనకి కడ్డీ బార్డర్ కంటిన్యూషన్ అయితే కనుక ఇచ్చారనమాట. ఇది మొత్తం అంతా కూడా చక్కగా ఉందండి. శారీ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. సో బ్లూ లవర్స్ ఎవరైనా ఉన్నారనుకుంటే తప్పకుండా మీరైతే కనుక చూడవచ్చు. జనరల్గా బ్లూ నాకు బాగా కనపడుతుంది. సో జనరల్గా బ్లూ కూడా నా ఫేవరెట్. సో నాకు బ్లూ ఏ చూసినా కానీ బాగుందని అనిపిస్తుందండి. ఎందుకంటే నాకు బాగా సూట్ అయ్యే కలర్స్లో బ్లూ కూడా రెడ్ కూడా నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో నాకు చూడగానే మంచిగా అనిపించింది. సో నా టేస్ట్ వైజ్ ఎవరైనా ఉంటే కనుక మీరు తప్పకుండా వెళ్ళొచ్చండి. కంప్లీట్గా మీకు అయితే కనుక వేసుకుంటే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. స్టెప్స్ పెట్టి కట్టుకోవాలనుకున్నా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది కదా అండి శారీ అయితే కనుక మనకి. కాబట్టి ఈజీగా మీరు వన్ సైడ్ వేసుకున్నా కానీ స్టెప్స్ పెట్టుకున్నా కానీ మీకు చాలా చక్కగా వస్తుంది. సింపుల్గా ఏదైనా జ్యువెలరీ పెట్టుకున్నా కానీ చాలా డీసెంట్గా ఉంటుందండి శారీ. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ వేసి చక్కగా డార్క్ ఇంక్ బ్లూ వచ్చింది కదా అండి. మంచి కలర్, ఎవరు వేసుకున్నా ముఖానికి చాలా నిండుదనం తీసుకొస్తుంది యాక్చువల్గా శారీ అనేది. ఇది మన ఫస్ట్ శారీ. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి, వైట్ కలర్ లవర్స్ అయితే కనుక మనకి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటి, బ్రష్ పెయింట్స్ ఆ కాన్సెప్ట్లో అయితే కనుక తీసుకున్నారండి. చాలా బాగుంది. లెనిన్ కాటన్ పైన కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి, వైట్ ఫేవరెట్ అయిన వాళ్ళకి, ఇట్లాగ ఏంటంటే పెయింట్స్ ఇష్టపడే ఈ కాంబినేషన్ తీసుకునే వాళ్ళకి అయితే కనుక చాలా బాగుంటుందండి. వైట్ పైన ఈ కలర్స్ యాక్చువల్గా చాలా చాలా బాగా కనపడతాయి. అందుకని అయితే కనుక నేను వైట్ లెనిన్ కాటన్ పైన అయితే ఈ శారీ తెప్పించానండి. స్టార్టింగ్ నుంచి అయితే కనుక ఒకసారి నేను షేర్ చేస్తాను. సో ఎట్లా వచ్చిందనేసి డిజైన్ మీకు చూపెట్టేస్తాను. అవుట్లైన్ అంతా కూడా అంటే అవుట్ సైడ్ మీన్స్ కింది సైడ్ అండి, పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చేసింది. కింది సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి లోటస్, సో ఆ లోటస్ యొక్క లీవ్స్ ఉంటాయి కదా అండి, తామర పువ్వుల కొలంలో ఉండే స్టైల్ అయితే ఇచ్చారనమాట. మొగ్గలు కంప్లీట్గా ఈ థీరీ కాన్సెప్ట్తో అయితే కనుక ఈ శారీని హైలైట్ చేశారండి. కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ ఆ కాంబినేషన్లో వచ్చింది కదా. సో చాలా బాగా వైట్ పైన అయితే కనుక కలర్ఫుల్గా కనపడుతుందండి. సో మీకు ఎవరికైనా నచ్చింది అనుకుంటే ఒకసారి చూడండి అండి. ఇప్పుడు ఇలాంటి ప్రింటెడ్ శారీస్ బాగా హైలైట్ అవుతున్నాయి. సో అందుకోసం అయితే కనుక మన ఫాలోవర్స్కి షేర్ చేయడానికి ఈ శారీని తెప్పించాను. దీనికి ఎక్కడ కూడా పళ్ళు అనిలాగా లేకపోతే లైక్ కట్చింగ్ లాగా అలా ఏం లేదు. శారీ మొత్తం కింద సైడ్ అంతా కూడా ఇలాగే వచ్చేసిందండి. సో ఈ బ్లౌజ్ అది కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ చాలా బాగా కనపడుతుందండి. కాంట్రాస్ట్ వేసుకోవాలనుకుంటే మీకు గ్రీన్లో 2 షేడ్స్ గ్రీన్స్ ఉన్నాయి, లేదంటే కనుక పింక్ కూడా ఉందండి. సో మీరు ఇలా చూస్తే మీకు ఇంకా కూడా మేబీ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అలా కూడా మీరు అయితే కనుక కాంట్రాస్ట్ లుక్ అనేది అయితే కనుక తెచ్చుకోవచ్చు. ఇది మొత్తం అంతా కూడా శారీ లుక్ అండి. ప్రాపర్గా బ్లౌజ్ అది కట్టుకుని మనం వేసుకున్న తర్వాత అయితే కనుక ఒక మంచి లుక్ వస్తుందండి శారీకి. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి సిల్వర్ ప్యాటర్న్లో అయితే కనుక ఇట్లా మనకి ప్లెయిన్లో వచ్చేసింది అనమాట. సో బెటర్ ఏంటంటే దీనికంటే కూడా ఇట్లాంటి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఏమైనా తీసుకుని బ్లౌజ్ వేసుకుంటే కూడా ఇంకా మనకి బాగా నిండుగా అయితే కనుక అనిపిస్తుందండి. సో ఓవరాల్గా అయితే కనుక నేను శారీతో పాటు వచ్చింది కాబట్టి బ్లౌజ్ని మీకు షేర్ చేశాను. ఇది ఒక న్యూ డిజైన్ యాక్చువల్గా మనకి మీషోలో. ఇప్పుడు ఈ పెయింట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నానండి. లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి, ప్రజెంట్ ఈ ప్రింట్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది.
మరొక సారీ అండి, జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక అసలు ఎంత బాగుందో. మెటీరియల్ సాఫ్ట్గా వచ్చింది, లైట్ వెయిట్ మిర్రర్ అండి. మిర్రర్ కాన్సెప్ట్ వచ్చే ఎనీ సారీ జనరల్గా లేడీస్కి 95% పీపుల్కి నచ్చుతుందండి, అమ్మాయిలకి ఖచ్చితంగా. ఎందుకంటే అంత క్రేజ్ ఉంటుంది, ఇంకా అంతే యాక్చువల్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ మిర్రర్ షైన్ అనేది ఫేస్లో. నాకు కూడా చాలా ఫేవరెట్ అండి ఇవి. ఓపెన్ చేస్తాను సారీ అసలు ఎలా వచ్చింది అనేది. అయితే కనుక పళ్ళు నుంచి అయితే మనం ఈ సారీని చూడబోతున్నామండి. ఇదంతా కూడా పళ్ళు మొత్తం 2 సైడ్ కూడా ఇట్లా మనకి మిర్రర్ వర్క్ బార్డర్ పైన అయితే కనుక వచ్చి ఇట్లా వేవ్స్ లైన్లో అయితే కనుక మనకి డిజైన్ అయితే కనుక కాంబినేషన్ వైట్ అండ్ బ్లూలోనే డిజైన్ వచ్చిందండి. ఇదంతా కూడా స్కాలప్ బార్డర్, లైట్ వెయిట్ మిర్రర్ వర్క్లో అయితే కనుక దీని బార్డర్ అనేది ఈ విధంగా తీసుకున్నారండి. శారీ మొత్తం ఇలాగే వచ్చేస్తుంది. మీరు సింపుల్గా ఒక వైట్ కలర్ బ్లౌజ్తో కూడా చక్కగా ప్యారప్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి శారీ కంటిన్యూషన్ ఇలాగే వచ్చిందండి. సో కట్ చెంగు దగ్గర అనమాట ఈ పార్ట్ వచ్చి అయితే కనుక మనకి నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకైతే కనుక సపరేట్ వచ్చేసింది, నేను బ్లౌజ్ కూడా చూపెడతాను. సో శారీ మొత్తం అంతా కూడా ఇలాగే వచ్చింది. బ్లూ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా చూడొచ్చు. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ శారీ అయితే కనుక లైట్ వెయిట్ మిర్రర్ పైన ఉందండి, కాబట్టి వెయిట్ అనిపించదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అనేది. అది పెట్టుకుని కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. లేదంటే కనుక సింగిల్ స్టెప్ వేసుకున్నా కానీ క్లాస్గా ఉంటుంది అనమాట. శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. జార్జెట్ మెటీరియల్ అండి, ఫ్యాబ్రిక్ బాగుంది. మిర్రర్ వర్క్ స్కాలప్ బార్డర్లో అయితే కనుక ట్రెండీగా ఉంది చీర. నెక్స్ట్ అయితే కనుక రా సిల్క్ మెటీరియల్ పైన లైట్ వెయిట్ మిర్రర్ వర్క్తో అయితే కనుక వచ్చినటువంటి 80 సెంటీమీటర్ బ్లౌజ్ అనేది దీనికి ఇచ్చున్నారండి. సో ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక మీరు దీన్ని కుట్టించుకోవచ్చు. క్వాలిటీ అయితే జస్ట్ నార్మల్ ఉంది. మీరు వన్స్ కుట్టించుకుంటే ఉండాలి అనుకుంటే కుట్టించుకోవచ్చు, కానీ అంత హై క్వాలిటీ అయితే కాదు. బట్ సారీ క్వాలిటీ చాలా బాగుందండి. ఒకవేళ మీరు సెట్ చేసుకుంటే కనుక వేరే బ్లౌజ్తో సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లైక్ మీ టేస్ట్ వైజ్గా, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఇంకేదైనా డిజైనర్ వైట్ వాటిల్లో అయితే కనుక మీరు కాంట్రాస్ట్ టచ్ ఇస్తే ఇంకా కూడా చీరకి మంచి లుక్ అయితే కనుక తేవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక సారీ అండ్ బ్లౌజ్ లుక్ అండి. మీషోలో ఈ సారీ కూడా చాలా వైరల్ అవుతుందండి. కలర్ కాంబినేషన్ యాక్చువల్గా వైట్ లెనిన్కి తీసుకుని ఇది మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ పైన డిజైన్ చేశారనమాట. సో ఈ మధ్య ఇది చాలా బాగా కనపడిచింది అనమాట నాకు. మీషోలో చాలా వెండర్స్ దగ్గర కూడా వస్తుంది. ఇది ఎలా ఉంటుందో అని చెప్పి తెప్పించాను. సో ఓపెన్ చేస్తున్నాను, సారీ ఎట్లా వస్తుంది ఏంటనైతే కనుక నేను మీకు షేర్ చేస్తానండి. ఇది మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే. ఈ ఫ్లవర్ డీటెయిలింగ్ ఏదైతే వచ్చిందో అదంతా కూడా. సో సారీ ఓపెన్ చేసినట్లయితే కనుక మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది, పళ్ళు ఎలా వచ్చింది అయితే కనుక డీటెయిల్స్ ఇస్తానండి. సారీ అయితే కనుక లిటిల్ బిట్ వెయిట్ ఉంది. మంచి హై క్వాలిటీ లెనిన్ మెటీరియల్ పైన అయితే కనుక ఇచ్చున్నారండి. అండ్ వాష్ చేశాక ఈ లెనిన్స్ ఖచ్చితంగా ఇంకా థిక్నెస్ వస్తాయండి. సో మనకైతే కనుక రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చేసింది. కంటిన్యూషన్ స్టార్ట్ అవుతూ కట్ చెంగు నుంచి అయితే కనుక మనకి సారీ అనేది స్టార్ట్ అవుతూ డిజైన్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ నుంచి అయితే కనుక మీరు వర్క్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, కింద కుచ్చుల పాట అంతా కూడా స్టార్ట్ అవుతూ మధ్యలో ఫ్లవర్ డిజైన్ అంతా కూడా తీసుకుని లాస్ట్కి అయితే కనుక శారీకి వచ్చేసి మనకి టాజిల్స్తో అయితే కనుక ఎండ్ చేశారనమాట. శారీ లెంత్ చాలా పెచ్చుందండి. నేను డబుల్ ఫోల్డ్ చేస్తే కానీ నాకు పైకి రావట్లేదు ఈ హైట్ చూపించడానికి. అయితే కనుక ఈ టాజిల్స్తో అయితే కనుక మనకి ఎండ్ అవుతుందన్నమాట పళ్ళు సైడ్ నుంచి ఈ డిజైన్ వచ్చేసి. సో వైట్ ఫ్లవర్స్ అయితే బాగుంటుందండి, కాకపోతే కొంచెం అయితే కనుక మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా అయితే కనుక ఇంకేం లేదు, కానీ వేసుకున్నప్పుడు ఇలాంటి కొంచెం పర్టికులర్గా యూనిక్గా ఉంటాయి కాబట్టి పర్టికులర్ సెలెక్టెడ్ పీపుల్కే ఇవి నచ్చుతాయండి. అది నేను చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. ఇది కంప్లీట్గా వర్క్ వచ్చినటువంటి డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ పైన. దీంతో కూడా బెనిఫిట్ ఏంటంటేనండి, వైట్ కలర్ బ్లౌజ్ కంటే కూడా నన్ను అడిగితే ఇంకా వీటిలో ఉన్నటువంటి కలర్స్ కాన్సెప్ట్తో మ్యాచ్ చేసుకుంటే కనుక ఇంకా బాగా కనపడుతుందండి మనకి. అండ్ మనకి ఏంటంటే మీషోలో బ్లౌజ్ ఎలా అంటే ఈ బార్డర్ తీసుకుని అయితే కనుక బెలూన్ స్లీవ్స్ టైప్లో మనకి బ్లౌజ్ కుట్టించుకుని వేసుకుంటున్నారు కాబట్టి చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. బట్ రియల్గా అంటే బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ వచ్చిందనమాట. సో కొంచెం మనకి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, అంత కుర్చీలు అవసరం లేని వాళ్ళు అయితే కనుక మీరు ఈ పార్ట్ కట్ చేయించుకోవచ్చు. దాన్ని బట్టి మీరు స్టిచ్చింగ్ డిజైన్ అనేది చేయించుకోండి. లేకపోతే కనుక వేరే బ్లౌజ్తో డిజైనర్ కాన్సెప్ట్లో ఇంకేదైనా స్టిచ్చింగ్ అనేది చేయించుకోండి. ఈ రెడ్లో కానీ గ్రీన్లో కానీ కొంచెం బుట్టా స్లీవ్స్ కానీ అట్లా మీరు కుట్టించుకుంటే బెలూన్ స్లీవ్స్ కానీ ఇంకా కొంచెం క్రియేటివిటీగా ఉంటుందండి. ఇదైతే కనుక మీషోలో ప్రజెంట్ బాగా హల్చల్ చేస్తున్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ శారీ. సో ఇవ్వండి కలెక్షన్స్, నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ నా డ్రెస్ డీటెయిల్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. తప్పకుండా మీరు చెక్ చేయండి నచ్చిందని అనుకుంటే కనుక. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.